హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019 2nd ఆగస్ట్ ఫస్ట్ షిఫ్ట్ ఇంగ్లీష్ పేపర్ అనేది చూద్దాము. సో ఆల్రెడీ 10 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ క్లాస్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే అది కూడా చూడండి. సో ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఓకేనా. అండ్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను, సో మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికే మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది నాది కంప్లీట్ నోట్స్, నేను రాసుకున్న నోట్స్ అనమాట. సో ఈ నోట్స్ ఎవరికన్నా కావాలి అని అనుకుంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటుంది. సో నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దట్ మీరు ఆ ప్లేలిస్ట్ ఒక 8 to 9 క్లాసెస్ ఉంటాయి. సో ఆ క్లాసెస్ అన్నీ విని ఈ నోట్స్ ఒకసారి మీరు చదువుతూ ఉంటే కనుక మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చిన క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. ఓకే, ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్ పేపర్లో ఉంటాయి. ఆ మార్క్స్ మీకైతే చేతిలో ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది టెలిగ్రామ్ ఛానల్. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్, నెక్స్ట్ నేను సీజీఎల్ కూడా అప్లోడ్ చేస్తాను, సిహెచ్ఎస్ఎల్ కూడా. సో ప్రస్తుతానికి ఎంటీఎస్ పేపర్స్ అనేవి నేను రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ 6th ఆగస్ట్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ పేపర్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇలా మీకు కంప్లీట్ సొల్యూషన్తో మీకు అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. సో మీరు ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఈ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని మీకు సొల్యూషన్స్ వెతుక్కోకుండా మీరు ప్రాబ్లం చేసి డౌట్ వచ్చిందంటే ఈ పేపర్ చూసుకోవచ్చు అండ్ ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేటప్పటికి ఈ వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఏంటంటే మీకు కంప్లీట్ అసలు ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఆరిజిన్, అసలు ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి, ఆ వర్డ్తో రూట్ వర్డ్తో ఫామ్ అయ్యే డిఫరెంట్ వర్డ్స్ ఏంటి అని ఇలా డిఫరెంట్ వర్డ్స్ అయితే ఉంటాయి ఆ బుక్లో. సో దాన్ని కూడా నేను కంపైల్ చేసి మీకు ఈజీగా ఉండడం కోసం, సో మెయిన్ ఆల్టర్ అంటే ఏంటి, సో దానికి సంబంధించి దాంతో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ ఏంటి, ఇలా మీకు కంప్లీట్గా నోట్స్ అనేది ఉంటుంది. ఆ నోట్స్ కూడా నా నోట్స్ నేను ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీకు ఎవరికన్నా కావాలని అనుకుంటే కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈ వర్డ్ పవర్ మేడ్ ఈజీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇవన్నీ మీరు ప్రిపరేషన్లో మీకు చాలా ఈజీ అవుతాయి అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హోప్ మీరు అందరూ ఛానల్లో జాయిన్ అయ్యి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీకు ఈ ప్రిపరేషన్లో ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. సో మనం ప్రీవియస్ క్లాస్లో 10 క్వశ్చన్స్ అనేవి చూసాము. సో 11th క్వశ్చన్ వచ్చేటప్పటికి ద లేడీ స్టాండింగ్ ఇన్ ద కార్నర్ ఈజ్ ఫ్యాట్. సో ద లేడీ స్టాండింగ్ ఇన్ ద కార్నర్ ఈజ్ ఫ్యాట్. సో సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్న ఆబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ ప్రెడికేట్ రెండు ఉన్నాయి. సో సబ్జెక్ట్ మనకి క్లియర్గా ఉంది, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ గ్రామటికల్గా కూడా కరెక్ట్గా ఉంది. సో ద లేడీ స్టాండింగ్ ఇన్ ద కార్నర్ ఈజ్ ఫ్యాట్. ఏ లేడీ అయితే కార్నర్లో నుంచుని ఉందో ఆమె లావుగా ఉంది. సో ఈ సెంటెన్స్లో అయితే మీకు ఎర్రర్ ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ ప్లీజ్ టెల్ ద స్టోరీ ఇన్ ఏ నట్షెల్. సో ఇన్ ఏ నట్షెల్ అనేది ఇక్కడ ఇడియం అనమాట. సో మీకు ఇక్కడ ఇడియంనే ఇంప్రూవ్మెంట్లో ఇచ్చాడు. ఓకే. సో ఇన్ ఏ నట్షెల్ అంటే ఏంటంటే టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, సూటిగా సుత్తి లేకుండా అనమాట. క్లియర్గా బ్యాక్గ్రౌండ్ అంతా వద్దు, ఏం జరిగింది అని క్లియర్గా మనకు చెప్తే కనుక దాన్ని ఇన్ ఏ నట్షెల్ అంటారు. సో ఎట్ ఏ నట్షెల్, ఇన్ ద నట్షెల్, ఇన్ నట్షెల్స్. సో ఇవేమి కాదు. ఇన్ ఏ నట్షెల్ అంటే ఏంటి అంటే టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, సూటిగా సుత్తి లేకుండా. ఓకే. నెక్స్ట్ హీ డిడ్ నాట్ లైక్ ద నావల్ నార్ ఐ డిడ్. సో హీ డిడ్ నాట్ లైక్ ద నావల్, తనకి నచ్చలేదు అలాగే నాకు కూడా నచ్చలేదు అన్నది ఈ సెంటెన్స్ యొక్క అర్థం. సో ఇక్కడ ఇది అనేది ఏంటంటే నెగిటివ్ క్లాజ్లో ఉంది. సో నెగిటివ్, ఇవి 2 క్లాజెస్ ఉన్నాయి, 2 క్లాజెస్ని మిక్స్ చేశారు, 2 కూడా నెగిటివ్లో ఉన్నాయి. సో నెగిటివ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నార్ వచ్చినప్పుడు నార్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ఆర్ మోడల్ వర్బ్ బి ప్లస్ సబ్జెక్ట్. ఓకే, మీకు ఈ ఫార్మాట్లో ఉండాలి. సో నార్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ఆర్ మోడల్ వర్బ్ ఆర్ బి అని ఉంది కాబట్టి సో ఫస్ట్ డిడ్ అనేది వస్తుంది. సో హీ డిడ్ నాట్ లైక్ ద నావల్ నార్ డిడ్ ఐ, సబ్జెక్ట్ ఐ కాబట్టి నార్ డిడ్ ఐ అని వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్
ఏ ప్లేస్ వేర్ నన్స్ లివ్ అండ్ వర్క్. సో నన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఉండే ప్లేస్, వాళ్ళు పనిచేసే ప్లేస్ని ఏమంటారు? కాన్వెంట్ అంటారు. ఓకే, సో కాన్వెంట్ స్కూల్స్ అని అంటారు కదా. సో కాన్వెంట్ స్కూల్స్ అంటే ఏంటంటే నన్స్ ఉండి వాళ్ళు నడిపించే స్కూల్స్ని కాన్వెంట్ స్కూల్స్ అని అంటారు. సో అందుకని ఏ ప్లేస్ వేర్ నన్స్ లివ్ అండ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్వెంట్. సో డార్మిటరీ అంటే ఏంటంటే ఒక పెద్ద రూమ్ ఉంటుంది, ఆ పెద్ద రూమ్లో చాలా నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉంటాయి చాలామంది కోసం. సో పెద్ద పెద్ద సైనిక్ స్కూల్ లాంటి వాటిలో ఏంటంటే మీకు పెద్ద పెద్ద డార్మెంటరీలా ఉంటాయి. సో నవోదయ స్కూల్స్ అంటారు కదా, సో వాటిలో ఏంటంటే మీకు పర్సన్కి సపరేట్ బెడ్రూమ్స్ లాగా ఇవ్వరు, జస్ట్ ఒక పెద్ద హాల్లా ఉంటుంది. ఆ హాల్లో మీకు బెడ్స్ అనేవి అరేంజ్ చేస్తుంటారు. సో దాన్ని డార్మిటరీ అంటారు. హాస్టల్ అనేటప్పటికి మీకు తెలుసు, ఒక చిన్న రూమ్ ఉంటుంది, దాంట్లో 5-6 మెంబర్స్ లాగా ఉంటారు. సో క్వార్టర్స్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే ఏదైనా రెసిడెన్షియల్స్ ప్లేస్ని దాన్ని క్వార్టర్స్ అంటారు. ఓకే, సో ఏ ప్లేస్ వేర్ నన్స్ లివ్ అండ్ వర్క్ ఈస్ కాల్డ్ కాన్వెంట్. నెక్స్ట్, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ వి టు అండర్స్టాండ్ హర్. సో వి అంటే ఏంటి అంటే ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ వి టు అండర్స్టాండ్ హర్. సో వి అంటే ఏంటి? మనము లేదంటే మేము అని. సో ఇక్కడ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ మనకి అని రావాలి, లేదంటే మాకు అని రావాలి. సో మాకు అంటే ఎప్పుడు వస్తుంది? అజ్ అని రావాలి. సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హర్. మాకు అర్థం కావడానికి ఆమెని, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హర్, ఆమెను అర్థం చేసుకోవడానికి మాకు పాసిబుల్ కావట్లేదు. సో ఫర్ అస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హర్. నెక్స్ట్, డాష్ యూ లైక్ సమ్ వాటర్. సో ఇక్కడ డాష్లో మనకి ఏమొస్తుంది, బ్లాంక్లో ఏమొస్తుంది అని అంటే షెల్ యూ లైక్ వాటర్, కెన్ యూ లైక్ వాటర్ అనేవి డైరెక్ట్గా రావు. డూ కానీ వుడ్ కానీ రావాలి. సో డూ ఎప్పుడు వస్తుంది, వుడ్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. డూ యూ లైక్ వాటర్ ఆర్ డూ యూ లైక్ క్యాండీ అంటే నీకు నచ్చుతుందా నచ్చట్లేదా. సో ఇక్కడ వాటర్ కావాలా వద్దా అని అడుగుతున్నాము, నీకు నచ్చుతుందా నచ్చట్లేదా అని అడగట్లేదు, కాబట్టి డూ అనేది రాదు, వుడ్ వస్తుంది. సో డూ యూ లైక్ క్యాండీ అని అంటే మనకి అవును నాకు ఇష్టము లేదంటే ఇష్టం లేదు. సో ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, సో వుడ్ యూ లైక్ సమ్ క్యాండీ అని ఏంటంటే ఇప్పుడు కావాలా, నీకు ఇష్టమా కాదా కాదు, నీకు కావాలా వద్దా అని. సో కావాలి అని అంటే కావాలి అని అంటాం, లేదంటే నో థ్యాంక్స్ అని చెప్తాం. సో ఇక్కడ వాటర్ మీకు కావాలా వద్దా అని అడుగుతున్నాం కాబట్టి వుడ్ అనేది వస్తుంది. నీకు ఇష్టమా కాదా అని అడిగినప్పుడు ఏమొస్తుంది? డూ అని వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కరేజ్కి సినోనిమ్ అడిగారు. సో కరేజ్ అంటే ఏంటి? ఏదన్నా ధైర్యంగా ఎదుర్కోవడం, మనల్ని భయపెట్టేదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ఎబిలిటీ ఉంటే కనుక దాన్ని కరేజ్ అంటారు. మీక్నెస్ అంటే ఏంటంటే లొంగిపోవడం అనమాట. ద ఫ్యాక్ట్ ఆర్ కండిషన్ ఆఫ్ బీయింగ్ మీక్, సబ్మిసివ్ అంటే ఎవరు ఏది చెప్పినా భరించడం, లేదంటే వాళ్ళు చెప్పిన అనుగుణంగా నడుచుకుంటే కనుక దాన్ని మీక్నెస్ అంటారు. వాలర్ అంటే ఏంటంటే గ్రేట్ కరేజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డేంజర్. సో డేంజర్లో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఎదుర్కొంటే దాన్ని వాలర్ అంటారు. సో కరేజ్కి సినోనిమ్ ఏమవుతుంది? వాలర్ అవుతుంది. సో హ్యూమిలిటీ అంటే ఏంటంటే ఎదుటోళ్ళని ఎప్పుడూ తక్కువగా చూస్తే కనుక దాన్ని హ్యూమిలిటీ అని అంటాం. మనకన్నా లోలో ఉన్నారు, లేదంటే వాళ్ళ ఇంపార్టెన్స్ ఇక్కడ లేదు అని మనం ఫీల్ అయితే కనుక దాన్ని హ్యూమిలిటీ అంటారు, హ్యూమిలియేషన్ అంటారు. సో ద క్వాలిటీ ఆఫ్ హ్యావింగ్ ఏ మోడెస్ట్ ఆర్ లో వ్యూ ఆఫ్ వన్స్ ఇంపార్టెన్స్. సో వాళ్ళ ఇంపార్టెన్స్ మనం గుర్తించకపోయినా కానీ లేదు అని కానీ అనుకుంటే కనుక దాన్ని హ్యూమిలిటీ అంటారు. టిమిడిటీ అంటే ఇక్కడ మీరు కరేజ్కి యాంటోనిమ్ అడిగితే కనుక టిమిడిటీ అవుతుంది, సినోనిమ్ అడుగుతున్నారు కాబట్టి వాలర్ అయింది. టిమిడిటీ అంటే ఏంటంటే భయంగా బెరుకుగా ఉండడం, ల్యాక్ ఆఫ్ కరేజ్ ఆర్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెంట్గా లేకపోవడం కానీ ధైర్యంగా లేకపోతే కనుక దాన్ని టిమిడిటీ అంటారు. సో సినోనిమ్ అడిగారు కాబట్టి వాలర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వీ మస్ట్ స్టార్ట్ నౌ డాష్ ఇట్ విల్ బీ టూ లేట్. సో వీ మస్ట్ స్టార్ట్ నౌ. సో ఇప్పుడు మనం బయలుదేరాలి, లేకపోతే చాలా లేట్ అవుతుంది. సో ఆర్ అనేది వస్తుంది. సో ఆర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం ఇప్పుడు బయలుదేరాలి, లేదంటే లేట్ అవుతుంది. నెక్స్ట్,
సో ఈ కాంప్రహెన్షన్ అనేది కూడా మీరు రెగ్యులర్గా డైలీ ఒక 5 కాంప్రహెన్షన్స్ చేస్తే మీకు కాంప్రహెన్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది మీరు ఎంత చదివితే అంత మీకు ఈజీ అనమాట. సో హ్యూమానిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ హ్యూమన్, ద పెక్యులర్ నేచర్ ఆఫ్ మ్యాన్ బై విచ్ హీ ఈజ్ డిస్టింగ్విష్డ్. సో డిస్టింగ్విష్డ్ అంటే వేరే వాటి నుండి సపరేట్ చేయడం. సో డిస్టింగ్విష్ ఫ్రమ్ అనేది వస్తుంది, ఫ్రమ్ అదర్ బీయింగ్స్. బీయింగ్ హ్యూమన్ డస్ నాట్ మీన్ దట్ అన్ ఇండివిజువల్ పొసెస్ హ్యూమానిటీ. సో మంచిగా ఉండడం అనేది హ్యూమానిటీతో ఉండమని కాదు. సో అది వేరు ఇది వేరు. ప్రతి మనిషి హ్యూమానిటీతో ఉంటాడు అనేది కాదు. సో ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేవి ఉంటాయి. సో డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్ బీయింగ్స్. బీయింగ్ హ్యూమన్ డస్ నాట్ మీన్ దట్ అన్ ఇండివిజువల్ పొసెస్ హ్యూమానిటీ. వన్ ఆఫ్ ద అని వచ్చిందంటే మీకు సూపర్లేటివ్ వస్తుంది. సో సూపర్లేటివ్ ఇక్కడ వచ్చేటప్పటికి మోర్, మెనీ, మోస్ట్, మచ్ ఉంది. సో సూపర్లేటివ్ ఇక్కడ మనకి ఏముంది, మోస్టే. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ హ్యూమానిటీ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బీన్ పోర్ట్రేట్ బ్యూటిఫుల్లీ బై మదర్ తెరీసా. సో కాంప్రహెన్షన్ అనేది ఏం లేదు, మీకు ప్రిపోజిషన్స్ తెలియాలి. ఇప్పుడు డిస్టింగ్విష్డ్ అని వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా మీకు ప్రిపోజిషన్ ఏమొస్తుంది అని అంటే ఫ్రమ్ అనేది వస్తుంది. సో ఆ ఫ్రమ్ అనేది మీకు చదవగా మీకు అర్థమైపోతుంది. సో కాంప్రహెన్షన్ ఎవరేం చేయలేరు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్. ఓకే, నెక్స్ట్, ద ఫాదర్ విత్ హిస్ చిల్డ్రన్ వేర్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ ద ఫంక్షన్. సో ఇక్కడ చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి మనకి ప్లూరల్ వర్బ్ వచ్చింది. సో దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఏం లేదు అని అనుకుంటే కనుక తప్పు. సో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో నేను ఆ రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనం కొన్ని కంజంక్షన్స్ చూద్దాము. సో ఎండ్ అనే కంజంక్షన్ వచ్చింది అనుకుందాం. సో అలెక్స్ అండ్ మార్ఫీ ఆర్ కమింగ్ హియర్. సో ఎండ్ వస్తే కనుక మీకు ప్లూరల్గా వర్బ్ అనేది ప్లూరల్లో ఉంటుంది. ఓకే, రాబిన్ అండ్ హిస్ ఫ్రెండ్స్ వాంట్ టు గో ఆన్ ఏ టూర్. సో ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చింది కాబట్టి వాంట్ అనేది వచ్చింది. నెక్స్ట్, యాపిల్స్ అండ్ మ్యాంగోస్ ఆర్ మై ఫేవరెట్ ఫ్రూట్స్. సో యాపిల్స్ గురించి మాట్లాడుతున్నాము, మ్యాంగోస్ గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడు కంజంక్షన్ ఎండ్ ఉంది కాబట్టి మీకు వర్బ్ అనేది ప్లూరల్లో వస్తుంది, ఆర్. ఓకే, ఇప్పుడు టుగెదర్ విత్ కానీ, అలాంగ్ విత్ కానీ, అకంపైన్డ్ బై, యాజ్ వెల్ యాజ్, విత్. సో ఇలాంటి కంజంక్షన్స్ వస్తే మీకు వర్బ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుందో చూద్దాం. సో టామ్ అలాంగ్ విత్ హిస్ బ్రదర్స్ ఈజ్ గోయింగ్ టు ద సిటీ. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది టామ్ ఒక్కడే. ఓకే, సో టామ్ సింగులర్లో ఉంది కాబట్టి మనకి వర్బ్ కూడా సింగులర్ ఈజ్ అనే వస్తుంది. ఓకే, టామ్ అలాంగ్ విత్ హిస్ బ్రదర్స్ ఈజ్ గోయింగ్ టు ద సిటీ. సో బ్రదర్స్ ప్లూరల్లో ఉంది కాబట్టి వర్బ్ ప్లూరల్లో రాదు. మనం ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, టామ్ గురించే మాట్లాడుతున్నాం. టామే మన సబ్జెక్ట్. సో అది కూడా అలాంగ్ విత్ కంజంక్షన్తో రెండు కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి వర్బ్ అనేది ఈజ్ వస్తుంది. సో అలాగే ఇప్పుడు అలెక్స్ యాజ్ వెల్ యాజ్ హిస్ పేరెంట్స్ ఈజ్ కమింగ్ టు ద పార్టీ. సో హిస్ పేరెంట్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ వర్బ్ అనేది ప్లూరల్లో రాదు, సింగులర్లో వస్తుంది. ఎందుకంటే అలెక్స్ అనేది సింగులర్ కాబట్టి. నెక్స్ట్, ద బాయ్స్ అకంపైన్డ్ బై దేర్ టీచర్ మిస్టర్ రాబిన్స్ ఆర్ ప్లానింగ్ ఏ టూర్. సో ఇక్కడ ద బాయ్స్ అనేది ఎలా ఉంది, ప్లూరల్లో ఉంది కాబట్టి మనకి వర్బ్ కూడా ప్లూరల్లో వస్తుంది. సో ఇక్కడ ద ఫాదర్ విత్ హిస్ చిల్డ్రన్ అన్నారు. సో ఫాదర్ సింగులర్లో ఉంది కాబట్టి వజ్ అనేది వస్తుంది. సో was is the right answer. Option 4 is the right answer. Next, bend over backwards. So bend over backwards ante enti anante to exert a lot of efforts towards some end. So ఏదన్నా పని చేయాలి లేదంటే దాన్ని కంప్లీట్ చేయాలి అని మనం ఎట్లా అన్నా ఫుల్గా ట్రై చేస్తే కనుక దాన్ని బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటారు. అవర్ హోస్ట్ వేర్ అమేజింగ్ పీపుల్ అండ్ బెండ్ ఓవర్ బ్యాక్స్ టు కీప్ అస్ కంఫర్టబుల్. సో మమ్మల్ని పిలిచిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు మమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచడం కోసం దే బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్. సో బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటే ఏంటంటే టు ఎక్సర్ట్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టువర్డ్స్ సమ్ ఎండ్. సో ఇది ఈరోజు పేపర్. నెక్స్ట్ పేపర్ మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.